కార్తీక పౌర్ణమి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. కోటలో స్వయంభూ జంబుకేశ్వరుడు, బళ్ళారి రోడ్డులోని భక్త మార్కండేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రకవచాభిషేకాలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయానికి విచ్చేసి కోటి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుని వారికి మొక్కులను చెల్లించుకున్నారు. పురోహితులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్తీక మాసంలో ప్రత్యేకించి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుని దీపారాధన చేసిన వారికి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, కోరిన కోరికలు ఆ మహాదేవుడు నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఓం నమ శివాయ అంటూ శివుడి నామస్మరణతో శివాలయాలన్నీ కూడా మారుమోగిపోయాయి. శివాయ. అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ స్వయంభూ జంబుకేశ్వర దేవస్థానం కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు పౌర్ణమి. విశేషంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవం జరుగుతుంది. అనేక మంది భక్తాదులు ఇక్కడ స్వయంగా కార్తీక కృత్తికోత్సవం జరుగుతుంది. ఈ విశేష దినాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం వచ్చి స్వామివారి దర్శించుకొని తమ వారి భక్తి పూర్వకంగా స్వామివారి మనస్కరించుకొని వెళ్తుంటారు. స్వామివారి విశేషం ఇది స్వామివారి ఉద్భవలింగము. ఇది ఇక్కడ ప్రతిష్ఠించిందే లింగం కాదు, ఇది ఉద్భవలింగము. కాబట్టి ఇక్కడ చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో జరుగుతుంది. మళ్ళీ అమావాస్య రోజు కూడా లక్ష దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారికి దర్శించుకుంటారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో అశేష భక్తజనం వచ్చి దర్శించుకుంటే వాళ్ళ మనో కోరికలు కానీ సిద్ధిస్తాయి. ఇది జంబుకేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఇది కొండపైన నివాస యోగం. ఇక్కడ జంబుకేశ్వర స్వామి జంబు వృక్షం కింద వెలిసినాడు కాబట్టి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి జంబు అంటే తడి, జంబు అందుకోసమే జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా పౌర్ణమి అన్నమాట. కృత్తికా పౌర్ణమి రోజు స్వామికి కార్తీక దీపోత్సవం తర్వాత కృత్తికా రక్ష కాలుస్తుంది. ఈరోజు కృత్తికా నక్షత్రం సందర్భంగా కృత్తికా నక్షత్ర రోజున స్వామి ఆకాశ దీపాన్ని కానీ ఆ యొక్క కృత్తికా దీపాన్ని దర్శించుకుంటే భక్తులకు అనేకమైనటువంటి ఈతి బాధలు కానీ అన్నీ తొలగుతాయి. అందువల్ల ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు భక్తులు విశేషంగా వచ్చి స్వామిని పాత్రలయ్యి విశేషంగా పాల్గొంటారు.